నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ములుగు ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత సీతక్క తనయుడు ఎన్నికల రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పినపాక నుండి పోటీ చేసి తీరుతానని సీతక్క కుమారుడు సూర్య అన్నారు. గుండాల మండలంలో పర్యటనకు వచ్చిన ఆయన మాట్లాడుతూ పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చెక్కు చెదరలేదని, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి 30,000 ఓటు బ్యాంక్ నికరంగా ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన సంక్షేమ ఫలాలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయన్నారు. ఈ నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేసి గెలిచి తీరుతానని సూర్య ఆశాభావం వ్యక్తం చేశారు. గత 3 మాసాల నుండి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలు పర్యటించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు. తనకు అవకాశం ఇస్తే ఈ ప్రాంతం అభివృద్ధితో పాటు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కూడా శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ఇప్పటికే అనేక మండలాల్లో ప్రజలు తనని ఆదరిస్తున్నారని తెలిపారు. ఇక సీతక్క కుమారుడు పినపాక నియోజకవర్గం పైన దృష్టి సారించి పర్యటనలు చేయడంతో ఎమ్మెల్యే రేగా కాంతారావు దీనికి కౌంటర్గా ములుగులో సీతక్కకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్యను బీఆర్ఎస్ తరపున బరిలో దిగడానికి ఒప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ పార్టీలో మొదలైంది. వీరయ్య అసలు పార్టీ మారి బీఆర్ఎస్లో చేరే అవకాశం లేదని చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో సీతక్కను ఎలాగైనా ఓడించాలని బీఆర్ఎస్ పెద్దలు చూస్తున్నారు. ఇందుకోసం భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్యను తమ పార్టీలోకి తీసుకుని ములుగు నుంచి బరిలోకి దింపాలనేది బీఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తోంది. వీరయ్యకి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న భద్రాచలంతో పాటుగా ములుగులోనూ పట్టుంది. ఇది తమ పార్టీకి 2 నియోజకవర్గాల్లోనూ కలిసి వస్తుందని గులాబీ పార్టీ నేతలు విశ్వసిస్తున్నట్టు తెలుస్తోంది. 2018 ఎన్నికల సమయంలో వీరయ్య ములుగు టికెట్ని ఆశించారు. అయితే పార్టీ నాయకత్వం సీతక్కకు అవకాశం ఇచ్చింది. ఆ సమయంలో వీరయ్య భద్రాచలం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ములుగు నియోజకవర్గంలో వీరయ్య బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే బలమైన అభ్యర్థి అవుతారని గులాబీ బాస్ భావిస్తున్నారు. అయితే అందుకు వీరయ్య సిద్ధంగా ఉన్నారా లేదా అనేది చర్చ. సీతక్క సామాజిక వర్గానికి చెందిన వీరయ్య పార్టీలోకి వస్తే ఆయన బలంతో పాటుగా పార్టీకి ములుగులో ఉన్న ఓట్ బ్యాంక్ కలిస్తే గెలుపు ఖాయమని లెక్కలు వేస్తున్నారు. దీనికి రేగా కూడా సహకరిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.